సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. శరణాగతి కార్యక్రమానికి స్వాగతం. ఒక తల్లి తన బిడ్డని చంకలో ఎత్తుకొని ఏదో కథ చెప్తూ అటు ఇటు లాలిస్తూ బుజ్జగిస్తూ ఆ భోజనం పెట్టేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ పీరియడ్ని, అంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ఆ పిల్లవాడికి ఆ కథ భలే ఉందే అనుకుంటూ మర్చిపోయి అన్నం తినేస్తూ ఉంటాడు. ఆ సీన్ని ఎగ్జాక్ట్ గా నేను గనక నాకు అన్వయించుకుంటే మా పద్మజమ్మ కథ చెప్తే కూడా నేను అంతే ఎంజాయ్ చేస్తాను. కార్తీక దామోదర లీలలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ మాసం అంతా కూడా ఒక లీల, ఒక విశేషం, ఒక రోజు లీల, ఒక రోజు విశేషం ఎలా అయితే చెప్పుకుంటామో ఈ రోజు నా ఫేవరెట్ లీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే అమ్మ ఒక కథ చెప్తుంది అని ఆతృతంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి పరిచయం చేసేద్దాం మీ అందరికీ కూడా. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. మీరు కథ చెప్తే ఊ కొడుతూ ఎంజాయ్ చేసే వాళ్ళలో ఫస్ట్ లైన్ లో ఫస్ట్ రోలో నేనుంటా. కార్తీక దామోదరుని వైభవం అటువంటిది. ఆయన లీలలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. చెవులకు ఇంపుగా ఉంటాయి. సెవిక్కినే సెంజల్ అంటారనమాట తమిళంలో. మధుర మధురాలాప అంటాడు రామచంద్రమూర్తి. హనుమ స్వామి ఆ సీతమ్మని చూసి రాగానే జాడ చెప్తూ ఉంటే, చెప్పు చెప్పు హనుమ, ఇంకా ఏం చెప్పింది సీతమ్మ అంటూ మధురంగా ఆ అమ్మ ఏం చెప్పిందో నీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను అని అడిగి వినిపించుకుంటూ ఉంటాడు. అలా భగవంతుని కథా శ్రవణం అంత గొప్పది. ఆ దివ్య భవ్య లీలా రసాన్ని ఎంత అనుభవించినా తనివి తీరదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దామోదరుని యొక్క లీలలు అంత గొప్పవి. ఆ దామోదర లీలల్లో మరొక అద్భుతమైన లీల ఈ రోజు సేవించుకుందాం. ఏమిటి అంటే మృద్భక్షణం, అంటే మన్ను తినటం. మన్ను తిన్నటువంటి కృష్ణయ్య చేష్టితం చాలా అద్భుతంగా ఉంటుంది. యశోదమ్మ నందుడు ఎంతో ప్రేమగా చూసుకుంటారు కృష్ణయ్యని. ఆయనకి ఏం కాకూడదని. అసలండి నందుడైతే ఒకప్పుడు చాలా సౌమ్యంగా ఉండేవాడు. నడుస్తూ ఉంటే కింద చీమలు చచ్చిపోతాయేమో అన్నంతగా జాగరూకతతో వెళ్ళేవాట. అటువంటి నందుడు కృష్ణయ్య అవతరించిన తర్వాత కృష్ణయ్య ఊయల తొట్టి దగ్గర ఒక బల్లెం పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఆయనకు రక్ష పెడుతూ. ఎందుకు? పుట్టిన దగ్గర నుంచి దినదిన గంట నూరేళ్ల ఆయుష్గా పెరుగుతున్నాడుగా మన కృష్ణయ్య. కంసుడు ఎప్పుడు ఎవరిని పంపిస్తాడో తెలియదు. ఏ రాక్షసుడు ఏ రూపంలో వస్తారో తెలియదు. పూతన, శకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, అఘాసుర, ప్రలంబాసుర, వృత్రాసుర, ఎంత మంది రాక్షసులండి, ఒకళ్ళ ఇద్దరా? ఎంతో మంది ఆ కంసుడు పంపించడం, వాళ్ళందరినీ కూడా మన కృష్ణయ్య జయించడం, ఇదంతా మనం చూస్తూనే ఉంటాం. దాంతో వీళ్ళిరువురు ఏంటంటే నంద యశోదులు మరింత ప్రేమగా, కృష్ణయ్య అంటే అసలే ప్రేమ, ఆయన ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. అసలు కృష్ణయ్య సమోహన రూపం, ఆ రూపం చూస్తేనే ఎవరైనా ప్రేమిస్తారు. అందున వాళ్ళ కన్నయ్య, అందుకని వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఆ ప్రేమతో రక్ష పెడుతూ ఉంటారు. కృష్ణయ్యకి ఏం కాకూడదని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఒకనాడు ఏం చేశాడు మన కొంటి కృష్ణయ్య, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి ఆడుకుంటున్నాడా. ఆడుకుంటూ మనందరికి తెలిసిందే కృష్ణయ్య ఆత్రేష్, ఆత్రం ఎక్కువ, తిండి తక్కువ, ఆత్రం ఎక్కువ, పెద్ద ఆత్రేష్ అనమాట. పెద్ద బాణ కనిపించింది, వెన్నకొండ. దాని లోపల చేయి పెట్టాడు. ఇంప్రెషన్ చూసుకుంటాడు ముందుగా కృష్ణయ్య ఎంతవరకు వచ్చింది అని. ఆ తర్వాత కొంచెంగా స్వీకరిస్తాడు దాన్ని. ఇలాగే వెన్న తిన్నాడా. ఆ తర్వాత అలాగే ఆడుకుంటూ కడుక్కోడు చేతులు. మన పిల్లలు కూడా చూడండి, తిన్నా కడుక్కుంటారా, ఇలా పూసేస్తారు బట్టలకి. కృష్ణయ్య అలా కూడా పూసుకోలేదు, అలా వెళ్ళిపోయాడు. వెన్న తిన్న కృష్ణయ్య ఆడుకుంటూ అలాగా. మనకంటే ఇప్పుడు తార్ రోడ్లు ఇవన్నీ వచ్చినాయి, అప్పుడంతా మట్టి రోడ్లే కదా. గోధూళి వేళ గోవులు వస్తూ ఉంటే ధూళి ఎగురుతూ ఉంటుంది చూడండి. అలా ఆ మట్టి రోడ్ల మీద ఆడుకుంటూ ఉన్నాడు కృష్ణయ్య. ఆడుకుంటూ మన్ను తినేశాడు అమాంతం. వెన్న చేతితో మన్ను తింటే దొరికిపోతాడుగా కృష్ణయ్య. అది కడుక్కోవడానికి కూడా చిట్టు వదలదు. దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మన బలరాముడు చూశాడు, పక్కన గోపాలురు చూశారు. వెంటనే కృష్ణయ్యని చేయి పుచ్చుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు, యశోదమ్మ దగ్గరికి వెళ్ళి బలరాముడు చెప్పాడు, అమ్మ కృష్ణయ్య చూసావా, ఇదిగో మన్ను తిన్నాడు అంటే. యశోదమ్మ అడిగింది, ఏం కృష్ణ మన్ను తిన్నావా అంటే, లేదమ్మా నేనేం మన్ను తినలేదే అంటున్నాడు మన నట్కట్టు బాలుడు కృష్ణయ్య. ఎక్కడికి పోతుంది, కనిపిస్తూనే ఉందిగా, వెన్న జిడ్డు ఉంది, దానికి అతుక్కుపోయింది. ఎక్కడ అసలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కృష్ణ అబద్ధం చెప్తున్నావు కదా అని అంటే,
లేదమ్మా నేనెందుకు తింటాను మన్ను తినడానికి. అమ్మా మన్ను తినంగానే ఆ కొంటెనో వెర్రినో చూడు నోరు ఆ అన్నాడు మన కృష్ణయ్య. ఇక అంతే, అలా నోరు తెరిచేటప్పటికి కృష్ణయ్య ఎవరండి, ఉండడానికి చిన్ని బాలుల్లా వచ్చిన పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే ఈయనగా వచ్చాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఎవరు, సకల భాండాలకు కూడా అధిపతి, సర్వేశ్వరుడు, సకలాన్ని రక్షించేటువంటి వాడు. ఆయన ఐశ్వర్యం ఎక్కడికి ఆయన విడిచిపెట్టి పోదు. ఇప్పుడు కింద ఉన్న ఈ లోకం కానివ్వండి, పైన ఉండేటువంటి వైకుంఠం కానివ్వండి, ఇవి రెండు ఆయన అధీనంలో ఉంటాయి. ఆయన ఐశ్వర్యం ఎప్పుడు ఆయన విడిచిపెట్టి ఉండదు, తనలోనే ఉంటుంది. తన లోపల దాచుకున్నాడు. కృష్ణయ్యగా చిన్ని బాలుల్లా కనిపించినా తన లోపల ఐశ్వర్యం అంతా ఉంది. నోరు తెరవగానే ఆ ఐశ్వర్యం కనిపించింది యశోదమ్మకి. ఎలా, 14 భువన భాండాలు, అందులో రేపల్లలో తాను కృష్ణయ్య నోరు తెరవమనటం, కృష్ణయ్య నోరు తెరవటం, అన్ని కనిపించిన పిక్చర్ వేసినట్లుగా, స్క్రీన్ వేసి చూపించినట్లుగా చూపించేశాడు. నోరు ఆనగానే యశోదమ్మకి. యశోదమ్మ ఆశ్చర్యపోయింది. అసలు ఏం మాట్లాడుతుంది, అస్సలు ఇంకా అలా మ్రాన్ పడిపోయి చూస్తుంది. ఏంటి నేను చూస్తుంది నిజమేనా? ఇన్నాళ్ళు నా కృష్ణయ్యని నేను కొంటె పిల్లవాడుగా తిట్టి కొట్టి పెంచినటువంటి నా కృష్ణయ్యేనా, సర్వేశ్వరుడా, ఈయనలోనే అన్నీ ఉన్నాయా, అంత భువన భాండాలను పాలించేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నా కడుపును పుట్టాడా? అంతే, అలా అనుకోగానే కృష్ణమాయ ఇలా అనేశాడు. అంతే, కళ్ళ ముందున్నటువంటిది మొత్తం మళ్ళీ మారిపోయింది. సీన్ మర్చిపోయింది యశోదమ్మ. అంటే మరిపింప చేశాడు. ఇక తన లోపల ఉండేటువంటి విశ్వాన్ని చూపించడం మానేసి ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మళ్ళీ కనిపించేశాడు. అలా యశోదమ్మకి మాయ చేసేశాడు. అయితే ఇది విన్నటువంటి వాళ్ళు ఒక సందేహం అడిగారు నన్ను ఒకసారి, ఎందుకండి నంద యశోదలకే ఇంత ఒక ప్రత్యేకత అంటే, దానికి ఒక ప్రత్యేకత ఉంది. నందుడు ఎవరు అంటే, వసువులలో శ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు, ఆయన భార్య ధర. ఈ ద్రోణుడికి ధరకి ఒకసారి బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇస్తారు, మీరు భూలోకంలో శ్రీకృష్ణ అవతారంలో ఆయన సమకాలంలో మీరు అవతరించండి, జన్మించండి భూమి మీదకి వెళ్ళి అంటూ బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈ ద్రోణుడు ప్రార్థన చేస్తాడు, బ్రహ్మదేవుడిని వరం కోరుకుంటాడు. స్వామి నేను వెళతాను మీ ఆజ్ఞ ప్రకారం, అయితే మాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అమితంగా నిరతిశయమైనటువంటి ప్రేమ చూపించే విధంగా మాకు జన్మనివ్వండి, ఆయన్ని ప్రేమ కారణంగా ఆయనకే రక్ష పెట్టేటువంటి జన్మనివ్వండి మాకు అంటూ కోరుకున్నారు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. అందుకే ద్రోణుడే నందుడుగా, ధరనే యశోదమ్మగా అవతరించారు. ఇప్పుడు మన్ను తిన్నాడు అంటే ఈమెకి ఎందుకంత కంగారు అంటే, భీతి, భయం. అమ్మో కృష్ణయ్యకి ఏమవుతుందో, మన్ను తిన్నాడు అంటే కడుపు పాడైపోతుంది కదండి, ఏమవుతుందో బిడ్డకి అని చెప్పి కంగారు. ప్రేమ, ఇప్పుడు జగత్తు మొత్తాన్ని పాలించేటువంటి పరమాత్మ, అందరినీ రక్షించేటువంటి పరమాత్మని మనం రక్షించాలని కోరుకోవటం, ఇది ప్రేమ దశ. భగవంతుణ్ణి ఆశ్రయించడంలో 2 దశలు ఉంటాయి, జ్ఞాన దశ, ప్రేమ దశ. జ్ఞాన దశలో ఏమిటంటే, ఆయన జగత్కారకుడు, జగత్తు మొత్తానికి కూడా సృష్టికారకుడు, లయకారకుడు, అన్ని కూడా ఆయనే, రక్షకుడు ఆయనే. అటువంటి స్వామి మనల్నందరినీ రక్షిస్తాడు అని ఒక అవగాహన, ఒక జ్ఞానం కలిగి ఉండడం జ్ఞాన దశ. ఆ జ్ఞాన దశలో స్వామిని ఆశ్రయించేటువంటి వాళ్ళకి భగవత్ దర్శనం చాలా కష్టం. అది దాటి ప్రేమ దశ వచ్చి భగవంతుడిని అందరినీ రక్షించేటువంటి స్వామికి ఏమవుతుందో అని ఒక ప్రేమతోటి ఆయన బాగుండాలి అని కోరుకుంటారు, చూసారు, ఇది ప్రేమ దశ. ఈ ప్రేమ దశలో ఉన్న వాళ్ళకి భగవద్ దర్శనం ఆయనే ఇస్తాడు సులభంగా. ఇప్పుడు యశోదమ్మ అమ్మో మన్ను తిన్నాడు నా కృష్ణయ్యకి ఏమవుతుందో అని కంగారామకి, అంటే ప్రేమ దశ, కంగారుతో ప్రేమ దశ కాబట్టి తన విశ్వరూపాన్ని చూపించాడు యశోదమ్మకి నోరు తెరిచి. అదే జ్ఞాన దశలో ఉన్నటువంటి ఋషులకి, మహర్షులకి సాధారణంగా లభించదు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కూడా విశ్వరూప దర్శనం లభించదు. అటువంటి తపస్సు చేసినా ఆచరించినా కూడా లభించినటువంటి దుర్లభమైన విశ్వరూప దర్శనాన్ని యశోదమ్మకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఆమె ప్రేమ చూపించింది. ప్రేమ దశ, ఈ ప్రేమ ఉండాలి. ఈ యొక్క వృత్తాంతంలో మరొక విశేషం, నేను రోజువారీ ఇప్పుడు మనం ఏ కార్తీక దామోదరుని యొక్క ఏ లీల విన్నా 2 విషయాలు తెలుసుకోవాలి. లీలతో పాటుగా తత్వాన్ని దర్శించాలి, అందులో ఏం తత్వం ఉంది అనేది. 2, మనం ఆచరణ పర్యంతం ఏం చెయ్యాలి అదొకటి నేర్చుకోవాలి. నిన్న మనం చూసాం, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అని పూతన సంహారం నుంచి మనం తెలుసుకున్నాం. అవును, ఆ మాట అనాలి అని. ఈ రోజున ఈ వృత్తాంతం నుంచి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఈ రోజుల్లో చాలా మంది తల్లులు ఎలా అంటే, ఈ గ్లోబలైజేషన్ కారణంగా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో రైమ్స్ చెప్పాలని ఆరాటపడిపోతూ ఉంటారు. ప్రతి తల్లి
జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ ఇది నేర్పిస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కృష్ణుడి లీల నుంచి వచ్చింది. కృష్ణలీల నుంచి వచ్చింది. యశోదమ్మ అడిగింది, కన్నా కన్నా ఏంటమ్మా మన్ను తిన్నావా? లేదమ్మా. అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా. ఏదో నోరు తెరు ఆ అన్నట్ట మన కృష్ణయ్య. దీన్ని పట్టుకొని ఆ ఇంగ్లీష్ వాడొచ్చి జానీ జానీ ఎస్ పప్ప అంటే అది చంకలు గుద్దుకుంటూ ఆనందంగా మనం అది పిల్లలకి నేర్పిస్తున్నాం. సంతోషంగా వాళ్ళు చెప్తే విని ఆనందపడుతున్నాం. బట్ అలా కాదు. ఈ ఎపిసోడ్ లో ఈ రోజు నుంచి మనం అప్పుడే పుట్టిన పిల్లలకి మాట నేర్చుకునేటువంటి వాళ్ళకి తెలుగులో పద్యాలు నేర్పించాలని ఒక ఓత్ తీసుకోవాలి, ఒక నియమం పెట్టుకోవాలి. ఎందుకంటే Very well said. మీరు ఒక విశేషం గమనించారా? తెలుగుకి ఇంగ్లీష్ కి వ్యత్యాసం ఏంటో తెలుసా? ఇంగ్లీష్ మాట్లాడిన దానికన్నా తెలుగు మాట్లాడితే నాలుక పల్చబడి స్పష్టత పెరుగుతుంది. అవును అవును. తెలుగులో మెలిక సా ఉంటుంది, కుంటి సా ఉంటుంది, షా షా ఉంటుంది. ఉంటుంది. 3 అక్షరాలు సా ఉంటాయి. సా షా. షా 3 ఉంటాయి. ఇంగ్లీష్ లో ఒకటే ఉంటుంది. అందుకే శివ శివ అంటారు. మన కార్యక్రమాన్నే శరణాగతి మార్గం అని అంటుంటారు పిల్లలు సాధారణంగా ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల. కానీ శరణాగతి మార్గం కదా. ఇలా ఎంతమంది పలుకుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు? ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు విశేషించి ఎస్హెచ్ఏ పలుకుతున్నారు. మనం తెలుగు పద్యాలు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఇంగ్లీష్ మాట్లాడాలి నేను కాదలను, హిందీ మాట్లాడాలి కాదలను. మనకి మల్టీ లింగ్వల్ పర్సనాలిటీగా మన పిల్లల్ని చూడాలనుకోవటంలో తప్పు లేదు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి సాధించాలంటే అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. మనము మాట్లాడతాం. బేసిక్ గా మాతృభాషను గౌరవించాలి. తెలుగు భాషని తేనెలొలికేటువంటి తెలుగు భాషని మనం తీసుకువెళ్ళకపోతే ముందు తరాలకు ఎలా అందుతుంది? పూర్తిగా మర్చిపోతారు. మనమే ఆ బాధ్యత తీసుకో. ఈ రోజుల్లో ఏ పిల్లల్ని విష్ణు సహస్రనామం చదవమన్నా మా క్లాసులకు వస్తుంటారు. విష్ణు సహస్రనామం నేర్పించడానికి స్పెషల్ క్లాసెస్ తీసుకున్నా ఈ మధ్యనే. ఇంగ్లీష్ పీడిఎఫ్ లేదా మేడం, మాకు తెలుగు చదవటం రాదు అని అడుగుతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఇల్లాలు కూడా ఇదే అడిగారండి. నాకు బాధ అనిపించింది. నాకు అందుకే ఇవాళ నుంచి తెలుగు నేర్చుకోవాలి. ముందు మీరు చెప్పండి, నేను ఒకసారి అంటాను, మీరు అనండి. తప్పకుండా అంటాను. కన్నా 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 ఏంటమ్మా ఏంటమ్మా మన్ను తిన్నావా? మన్ను తిన్నావా? లేదమ్మా. లేదమ్మా. అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా. లేదమ్మా. ఏది నోరు తెరు? ఏది నోరు తెరు? ఈ పద్యం మన పిల్లలకి నేర్పించే. ఇప్పుడు చూడండి, కన్నా అంటం వేరు, కన్నా అంటం వేరు. అవును. అలాగే ఈ రోజుల్లో పిల్లలందరూ పెళ్లి అనట్లేదు, పెళ్లి పెళ్లి అంటారు. ఇల్లు అనరు, ఇల్లు అంటారు. ఇల్లు సింగులర్, ప్లూరల్ కి కూడా ఇల్లు అంటారు. అదే కదా, ఇల్లులు అంటారు కొంతమంది అయితే మరీ విశేషించి. అసలు తెలుగుని మనం ఎంత కూనీ చేయాలో అంత కూనీ చేయడానికి గానీ ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా కంకణం కట్టుకున్నట్లుగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మృద్భక్షణ లీల నుంచి, అంటే మన్ను తిన్నాడు కృష్ణయ్య, ఆ మన్ను తిన్న వృత్తాంతం నుంచి మనం అందరం కూడా తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పించే దిశగా అడుగులు ముందుకు వేయాలని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.